మీరు కొత్తగా ఆధార్ కార్డు పొందాలి అనుకున్నా లేదా పాత ఆధార్లో పేరు, చిరునామా, ఫోటో వంటివి మార్చాలి అనుకున్నా ఇప్పుడు కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయటానికి కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరి అని UIDAI చెబుతుంది. మరి అవేమిటో చూసేద్దాం ఒక్కసారి, పదండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. కొత్త ఆధార్ కార్డుని పొందాలనుకుంటున్నారా? పాత ఆధార్లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI విడుదల చేసింది. పొరపాటున ఒకరి పేరు మీద 2 లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నెంబర్లను సృష్టించినట్లయితే మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని UIDAI స్పష్టం చేసింది. మిగతా అన్ని ఆధార్ నెంబర్లు రద్దవుతాయి. అలాగే ఆధార్ కోసం 4 డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. మరి అవేమిటంటే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ID కార్డ్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, నరేగా జాబ్ కార్డ్, పెన్షన్ గుర్తింపు కార్డు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కార్డ్, అలాగే ట్రాన్స్జెండర్ ID కార్డును ఐడెంటిటీ ప్రూఫ్గా చూపించవచ్చు. అయితే ఇవన్నీ అనుకుంటారేమో, కాదు ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంటు బిల్, నీరు, గ్యాసు లేదా ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ బిల్స్. అయితే ఇవి 3 నెలల లోపు ఉండాలి. అలానే బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. ఒకవేళ మీరు అద్దెకి ఉంటున్నారు అనుకోండి, ఆ ఇంటి యొక్క రెంటల్ అగ్రిమెంట్ ఫారం, పెన్షన్ డాక్యుమెంట్, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని చిరునామా రుజువు కోసం ఉపయోగించుకోవచ్చు. వీటిలో కూడా ఏదో ఒకటే, అన్నీ కాదు. ఇక వయసు నిర్ధారణకి స్కూల్ మార్క్ షీట్, పాస్పోర్ట్, మీ పుట్టిన తేదీ రాసిన పెన్షన్ డాక్యుమెంట్, అలాగే పుట్టిన తేదీ రాసిన రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ని వయసు నిర్ధారణ కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే 4వ డాక్యుమెంట్గా మీ యొక్క సంబంధానికి రుజువు అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, కేర్ ఆఫ్, ఇలా వారితో ఉన్న అనుబంధం యొక్క రుజువు కూడా తప్పనిసరిగా చూపించాలి. ఈ కొత్త నిబంధనలు ఎవరికి? భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు, NRIలు, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక వీసాలపై భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు, ప్రాంతీయ కార్యాలయంలో డాక్యుమెంట్లు చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. OCI కార్డుదారులు తమ పాస్పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా FRRO నివాస అనుమతి పత్రాన్ని చూపించాలి. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండి. UIDAI 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్లను అందుబాటులో ఉంచింది. ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. అలాగే వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.